అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ డే 19 ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన క్వశ్చన్, ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ ఆపరేషన్స్ ఆన్ గివెన్ అరేస్. సో 14537, 14537. రెండో అరే ఏంటి? 1234, 1234. ఈ రెండు ఏంటి? దే ఆర్ అరేస్. ఓకే, మీరేం చేయాలి? ఈ అరేస్ని సెట్స్గా భావించాలి. ఎలాగా? సెట్స్ లాగా. ఓకే, నార్మల్ మన మ్యాథమెటిక్స్లో 10th క్లాస్ సెట్స్ ఉంటాయి కదా. సో ఇది సెట్ ఏ అనుకోండి, ఇది సెట్ బి అనుకోండి. మీరు ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క కౌంట్ చెప్పాలి. ఏంటి? మీరు ఎగ్జాక్ట్గా ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పక్కర్లేదు, వాటి యొక్క కౌంట్ని చెప్పాలి. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ఏ యూనియన్ బి ఇన్ దిస్ కేస్? ఏ యూనియన్ బి విల్ బి 1 4 5 3 7. ఆల్రెడీ 1 యాడ్ అయిపోయింది, 2 లేదా 2 యాడ్ చేస్తారు. ఓకే, 3 యాడ్ అయిపోయింది, 4 కూడా యాడ్ అయిపోయింది. కాబట్టి దిస్ ఈస్ ద యూనియన్. సో 1 2 3 4 5 6. కాబట్టి యూనియన్కి కౌంట్ 6 అనమాట. వాట్ అబౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఇంటర్సెక్షన్ బి ఏంటి? రెండు సెట్స్లోనూ కామన్గా ఉండాలి. సో సి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్ అండి. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి అయితే దిస్ పార్ట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ అబౌట్ ఏ యూనియన్ బి? ఇది ఏ, ఇది బి అయితే దిస్ కంప్లీట్లీ ఈజ్ వాట్? ఏ యూనియన్ బి. ఓకే, సో ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 1 1 కామన్. ఓకే, 2 లేదు, 4. ఓకే, 4 4 మళ్ళీ కామన్. ఆ తర్వాత 5 ఇక్కడ లేదు, 3 ఉంది, అగైన్ 3 ఈజ్ కామన్, 7 లేదు. ఓకే, సో 1 4 3 ఆర్ 1 3 4 ఆర్ 3 1 4, ఎనీథింగ్. సెట్స్ లోపల ఆర్డర్ ముఖ్యం కాదు. ఓకే, తెలుసుగా విషయం మీకు. ఇన్సైడ్ సెట్స్ ఆర్డరింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో బేసిక్గా కౌంట్ చెప్పాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క కౌంట్ ఈస్ 3 ఇన్ దిస్ కేస్. సో 6 and 3 ఆర్ ది రెస్పెక్టివ్ ఆన్సర్స్. ఓకే, దీన్నే మీరు కోడింగ్ చేసి కనుక్కోవాలి. ఎలా చేస్తారు? సి, ద స్ట్రైట్ ఫార్వర్డ్ వే ఆర్ బ్రూట్ ఫోర్స్ వే ఆర్ సింప్లర్ వే ఏంటి అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. సో ఏలో కొన్ని ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పి ఏవో ఉన్నాయి, అండ్ బి ఉంది, బిలో కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 6 1 4 5 ఏదో ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అన్న వెంటనే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని కంప్లీట్గా రాసేయండి, 1 2 3 4. ఆ తర్వాత మిగతాయి రాస్తున్నప్పుడు బేసిక్గా దీంట్లో ఆల్రెడీ ఉందో చెక్ చేసి, లేకపోతే రాయండి, లేకపోతే వదిలేయండి. 6 ఉంది, 6 దీంట్లో ఉందో ఆల్రెడీ. సో ఏం చేయాలంటే, మీరు ఏ మొత్తాన్ని ఇన్సర్ట్ చేశాక బిని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు దీని ద్వారా లూప్ చేసి, ఆల్రెడీ ఉంటే యాడ్ చేయక్కర్లేదు, లేకపోతే యాడ్ చేయాలి. సో లూప్ చేశారు, 6 లేదు, 6 యాడ్ చేయండి. లూప్ చేశారు, 1 ఉందా? ఉంది, యాడ్ చేయక్కర్లేదు. 4 లూప్ చేస్తే దొరికేసింది, యాడ్ చేయక్కర్లేదు. 5 లూప్ చేస్తే దొరకదు, కాబట్టి 5ని యాడ్ చేయండి. దిస్ విల్ బీ యువర్ యూనియన్. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. నౌ కమింగ్ టు బేసిక్లీ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? బ్రూట్ ఫోర్స్లో అంటే సింప్లర్ సొల్యూషన్లో ఇంటర్సెక్షన్ ఎలా కనుక్కుంటారు? వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని సార్ట్ చేయండి. ఓకే, ఏని సార్ట్ చేస్తే ఏమవుద్ది? 1 2 3 4 అవుద్ది, బికాస్ ఇట్స్ ఆల్రెడీ సార్టెడ్. అదేవిధంగా బీని కూడా సార్ట్ చేయండి. సార్ట్ చేస్తే ఏమవుతుంది? 1 4 5 6 అవుతుంది. ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక పాయింటరు, ఇక్కడ ఒక పాయింటరు. ఓకే, సో బేసిక్గా లెట్స్ సే ఏ అండ్ బి ఉన్నాయి కదా, ఇక్కడ రెండు ఈక్వల్. సో ఈక్వల్ అయితే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. లేదు, సో యూ మూవ్ హియర్ 2 and 4. సో బేసిక్గా 2 and 4లో ఏది పెద్దది? 2 పెద్దదా, 4 పెద్దదా? 4 పెద్దది. అంటే 2 నుంచి ముందుకెళ్తే 4 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం దీన్ని మాత్రమే ఇంక్రిమెంట్ చేయండి, 4 నుంచి చేయండి. ఓకే, 3 4 మళ్ళీ ఈక్వలా? కాదు. ఏది పెద్దది? 4 పెద్దది, కాబట్టి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళండి. 4 4 ఎస్ దొరికేసింది, కాబట్టి 4ని ఇన్సర్ట్ చేయండి. ఆ తర్వాత సి, ఐదర్ ఏ కంప్లీట్గా ఇటరేట్ అయిపోయినా ఆర్ బి కంప్లీట్గా ఇటరేట్ అయిపోయినా దాని మీనింగ్ ఏంటి? ఇంకా కామన్గా ఉండే అవకాశం లేదు, అంతే కదా. సో ఒకవేళ ఏ కానీ బి కానీ కంప్లీట్గా ఇటరేషన్ జరిగిపోతే దాని మీనింగ్ ఏంటి? ఇంకా ముందు ఎలిమెంట్స్ ఏలో కానీ బీలో కానీ వాట్ ఎవర్ లేవు. కాబట్టి వేరే అర్రేలో, వేరే సెట్లో ఎలిమెంట్స్ మిగిలిన ఇన్ దిస్ కేస్
సో ఏలో కంప్లీట్ అయిపోయింది, బీలో ఇంకా మిగిలిన చెక్ చేసి వేస్ట్, బికాస్ ఏలో ఇంకా ఎలిమెంట్సే లేవు. కాబట్టి ఈ కేసులో కేవలం 1, 4 ఇస్ ద ఇంటర్సెక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా ఉంటే 1, 3 ఓకే 4 అని ఉంది, అండ్ బి ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 and 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు మీరు? సో అగైన్ స్టార్టింగ్ రెండు సేమ్ ఉన్నాయి, లెట్స్ స్టార్టింగ్ కూడా సేమ్ లేవు అనుకుందాం. సో స్టార్టింగ్ ఇది 0 అనుకుందాం, ఇది 1 అనుకుందాం. ఓకే, సో స్టార్టింగ్ కూడా రెండు సేమ్ లేవు. సో 0 and 1లో ఏది పెద్దది? 1 పెద్దది. కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్తే దొరికే అవకాశం ఉంటుంది. సో ఇది ముందుకెళ్తుంది. నౌ 1 and 3 అగైన్ రెండు ఈక్వల్ కాదు, బట్ ఏది పెద్దది? 3 ఈజ్ బిగ్గర్. కాబట్టి ఈ 1ని ముందుకు తీసుకెళ్తే దొరికే అవకాశం ఉంటుంది. సో చెక్ చేయండి మళ్ళీ, 2, 3 ఈక్వలా? కాదు. కాబట్టి అగైన్ ఏది పెద్దది? 3A పెద్దది. కాబట్టి దీన్ని ముందుకు మూవ్ చేయండి. ఓకే, సో 3, 3 ఈక్వల్ అయింది. కాబట్టి 3 ఇస్ ఇంటర్సెక్షన్. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ టేక్ బోత్ ఆఫ్ దెమ్ ఫార్వర్డ్, దీని ముందుకి బి కంప్లీట్గా ట్రావర్స్ అయిపోయింది. సో ఏలో మిగిలిన బేసిక్గా యూజ్ లేదు. కాబట్టి ఇక్కడితో మన సొల్యూషన్ అయిపోయినట్టు. 3 విల్ బి ద ఇంటర్సెక్షన్. ఈ విధంగా మీరు బ్రూట్ ఫోర్స్ ఆర్ సింప్లర్ సొల్యూషన్స్ని ఏం చేయొచ్చు? కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్స్ ఈజీ. ఓకే, కోడ్ రాయడం కూడా పెద్ద కష్టమేం కాదు. గ్రేట్. బట్ ఎఫిషియెంట్ సొల్యూషన్స్ ఏంటి? సో ఎఫిషియెంట్ సొల్యూషన్స్ని మీరు దీంట్లో సెట్స్ వాడి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సెట్స్ అంటే ఏంటి? సో సెట్స్ అనేది బేసిక్గా జావా కలెక్షన్స్లోను, C++, STLలోను, అదేవిధంగా పైథాన్లోను ఉండే ఒక డేటా స్ట్రక్చర్. సో ఇన్ జావా ఇట్ ఈస్ సెట్, ఇన్ కైండ్ ఆఫ్ పైథాన్ ఇట్ ఈస్ అగైన్ సెట్. ఓకే, అండ్ ఇన్ C++ ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ అండర్స్కోర్ సెట్. ఓకే, సో వీటిని యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏం చేయాలి? ఏం లేదు. సో ఈ సెట్స్ ఎలా పనిచేస్తాయంటే నార్మల్ సెట్స్ లాగే పనిచేస్తాయి. సో నార్మల్ సెట్స్లో మీకు తెలుసు కదా, బేసిక్గా మోర్ దాన్ 1 రిపిటేషన్ మెయింటైన్ అవ్వదు. సో నార్మల్గా సెట్లో 1, 2, 3, 4 అన్నా, ఆర్ 1, 2, 2, 3, 4, 4, 4 అన్నా సరే రెండు ఈక్వలే. అవునా కదా? ఇన్ 10th క్లాస్ వీ హ్యావ్ స్టడీడ్ దిస్. సో సెట్స్ లోపల రిపిటేషన్ ఈజ్ నాట్ కైండ్ ఆఫ్ ఏమంటారు మెయింటైన్డ్. కాబట్టి ఈ రెండు ఈక్వలే. సో ఆటోమేటిక్గా మన జావా సెట్ కానీ, ఇది పైథాన్ సెట్ కానీ, ఆర్ C++ సెట్ కానీ రిపిటేషన్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది, యాడ్ చేయదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటారు? బేసిక్గా సెట్ లోపలికి అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తారు. తర్వాత బి తీసుకుంటారు, అన్నిటిని యాడ్ చేస్తారు. రిపిటేషన్ ఉంటే ఆటోమేటిక్గా అదే కైండ్ ఆఫ్ ఇగ్నోర్ చేస్తుంది. రిపిటేషన్ లేకపోతే కొత్త ఎలిమెంట్ అయితే యాడ్ చేస్తుంది. కాబట్టి ఫైనల్గా ఈ సెట్ యొక్క సైజ్ కనుక్కుంటే దాట్ విల్ బీ యువర్ ఏంటి? యూనియన్. అంతే కదా? అర్థమైందా? సి ఒకవేళ ఏ ఈజ్ 1, 4, 6, 8 సంథింగ్ దట్ సార్ట్, బి ఈజ్ 2, 4, 5. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని ఇన్సర్ట్ చేయండి. సో 1 వచ్చింది, 4 వచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చింది. ఆ తర్వాత బీని 2 ఇన్సర్ట్ చేస్తున్నారు. 2 ఆల్రెడీ ఉందా? లేదు. కాబట్టి 2 ఇన్సర్ట్ అవుతుంది. 4 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్సర్ట్ అవ్వదు. 5 లేదు కాబట్టి ఇన్సర్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఫైనల్గా మీరు దీని సైజ్ కనుక్కుంటే దాట్ విల్ బి ద సైజ్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, మరి హౌ అబౌట్ ఇంటర్సెక్షన్? అది కూడా సింపులే. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లోకి ఏని ఇన్సర్ట్ చేస్తారు. ఏం చేస్తారు? సెట్లోకి ఏని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో మనకి 1, 4, 6, 8 ఇన్సర్ట్ అయిపోతాయి. ఆ తర్వాత బీని ఇన్సర్ట్ చేయరు. ఎందుకు? బికాస్ మీరు ఏం చేస్తారంటే బేసిక్గా బీలో ప్రతి ఎలిమెంట్ని బేసిక్గా దీంట్లో ఆల్రెడీ ఉందా అని చెప్పి చెక్ చేస్తారు. ఆల్రెడీ ఉంటే మీనింగ్ ఏంటి? అది కామన్ ఎలిమెంట్, అంతే కదా? సో మీరు బీ ద్వారా ట్రావర్స్ చేస్తూ ఆ ఎలిమెంట్ ఆల్రెడీ సెట్లో ఉందా అని చెక్ చేసినప్పుడు ఉంటే మీనింగ్ ఏంటి? దాట్ ఈజ్ అ ఇంటర్సెక్షన్ ఆర్ కామన్ ఎలిమెంట్, అంతే కదా? అందుకే కదా సెట్లో ఆల్రెడీ ఉంది. బికాస్ సెట్లో మీరు ఇన్సర్ట్ చేసింది ఏంటి? మీరు సెట్లో ఇన్సర్ట్ చేసిందే ఏ ఎలిమెంట్స్. సో సెట్లో ఇన్సర్ట్ చేసింది సెట్లో ఉన్నవి ఏ ఎలిమెంట్స్ అయినప్పుడు బీతో చెక్ చేస్తే సెట్లో కలిస్తే మ్యాచ్ అవుతే దట్ మీన్స్ ఇట్స్ అ కామన్ ఎలిమెంట్, అంతే కదా? గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో చెక్ చేస్తారు. 2 ఆల్రెడీ సెట్ లోపల ఉందా? లేదు. కాబట్టి 2 ఈజ్ నాట్ ద ఆన్సర్. ఆ తర్వాత 4 ఆల్రెడీ సెట్లో ఉందా? ఎస్ ఉంది. కాబట్టి దిస్ కెన్ బీ ఏ ఆన్సర్. సో కౌంట్ని ఇనిషియల్గా 0 పెట్టండి అండ్ వెన్ ఎవర్ దిస్ మ్యాచెస్ కౌంట్ని ++ చేయండి, అంటే ఇంక్రిమెంట్ చేయండి. ఓకే,
సో ప్రస్తుతానికి కౌంట్ విల్ బికమ్ 1. సో కౌంట్ 1 అయింది ఆర్ బేసిక్గా మ్యాచ్ అయ్యింది అన్న వెంటనే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ దీన్ని ఒకసారి కౌంట్ చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత ఒకవేళ సెట్ ఈజ్ సంథింగ్ లైక్ బి ఈజ్ ఈక్వల్ టు 2 4 4 5. ఓకే, సో 2 మ్యాచ్ అవ్వలేదు, గ్రేట్. 4 మ్యాచ్ అయ్యింది, కౌంట్ 1 అయ్యింది, మళ్ళీ ఇంకొక 4 ఉంది, ఇది మళ్ళీ మ్యాచ్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది అండ్ కౌంట్ 2 అయిపోతుంది. బట్ షుడ్ దిస్ హ్యాపెన్? దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ బికాస్ 2, 4, 4, 5 అన్న 2, 4, 5 అన్న ఒకటే. కాబట్టి ఈసారి సెకండ్ టైం 4 మ్యాచ్ అవ్వకూడదు. సెకండ్ టైం 4 మ్యాచ్ అవ్వకూడదు అంటే ఫస్ట్ టైం మ్యాచ్ అయిన వెంటనే ఆ ఎలిమెంట్ని సెట్ నుంచి పీకేయాలి. సో మ్యాచ్ అయ్యింది, ఇంక్రిమెంట్ చేశారు, పీకేశారు. నెక్స్ట్ టైం 4ని మళ్ళీ చెక్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి కౌంట్ 1గానే ఉంటుంది అండ్ దాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఆ తర్వాత 5లోకి వెళ్తాం, మ్యాచ్ అవ్వలేదు. సో ఫైనల్లీ కౌంట్ ఈజ్ 1 బికాజ్ ఈ యొక్క ఏ అండ్ బిలో కేవలం 4 మాత్రమే కామన్గా ఉంది. గాట్ ఇట్? సో ఈ విధంగా మీరు ఎఫిషియెంట్గా సాల్వ్ చేయొచ్చు యూజింగ్ సెట్ ఆర్ అన్ఆర్డర్డ్ సెట్. సో బేసిక్గా ఈ యొక్క కాన్సెప్ట్ హ్యాషింగ్లోకి వస్తుంది. ఎందుకు? బికాజ్ ఈ సెట్స్ ఇంటర్నల్గా హ్యాష్ టేబుల్ని యూజ్ చేస్తాయి. ఓకే, సో బేసిక్గా ఒకవేళ మీకు హ్యాషింగ్ అంటే తెలియకపోతే బ్రీఫ్గా చెప్పాలంటే ఇఫ్ దెర్ ఆర్ కీస్, సెట్ ఆఫ్ కీస్, దీన్ని హ్యాష్ ఫంక్షన్ ద్వారా పాస్ చేసి ఏం చేస్తారంటే బేసిక్గా మీరు ఒక కైండ్ ఆఫ్ వాల్యూని పొందుతారు. దాన్ని మీరు బేసిక్గా ఆల్రెడీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ బకెట్స్ మీద ఏం చేస్తారు, స్ప్రెడ్ చేస్తారు. సెట్ ఆఫ్ బకెట్స్లో కైండ్ ఆఫ్ అసైన్ చేసి దాన్ని ఎఫిషియెంట్గా కైండ్ ఆఫ్ మెయింటైన్ చేస్తారు. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోయి ఉండొచ్చు. సో సింపుల్గా హ్యాష్ యొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఓకే, సో వెరీ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యాష్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో ఈ విధంగా 1 2 6 4 2 6 8 ఉంది. సో దీంట్లో మీరు బేసిక్గా ఏవేంటి యూనిక్ అని చెప్పాలి. దీంట్లో ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 1 1 2 1 6 1 4 1 8 1. ఈ 2 రిపిటేషన్స్. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు? ఏం లేదు, మీరు ఒక పెద్ద కైండ్ ఆఫ్ లిస్ట్ మెయింటైన్ చేయండి. ఓకే, సో ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2, ఇది ఇండెక్స్ 3, ఇది ఇండెక్స్ 4, ఇది ఇండెక్స్ 5, ఇది ఇండెక్స్ 6, ఇది ఇండెక్స్ 7, ఇది ఇండెక్స్ 8, ఇది ఇండెక్స్ 9, ఇది ఇండెక్స్ 10. సో మీరు ఏం చేస్తారంటే నంబర్ 1 వచ్చిన వెంటనే ఏం చేస్తారు? సో ఇనిషియల్గా అన్నీ -1 పెట్టండి. ఓకే, ఇనిషియల్గా అన్నీ -1 ఉంటాయి. సో 1 కనిపించిన వెంటనే ఈ -1ని కాస్త ఏం చేస్తారు? ఎస్, బేసిక్గా యూ మేక్ ఇట్ 1. ఓకే, ఆ తర్వాత 2 వచ్చింది, సో యూ మేక్ ఇట్ 1. 6 వచ్చింది, సో యూ మేక్ ఇట్ 1. తర్వాత 4 వచ్చింది. ఓకే, మీరు చెక్ చేస్తే -1 ఉంది కాబట్టి యూ కెన్ మేక్ దిస్ 1. తర్వాత 2 వచ్చింది, 2లో ఆల్రెడీ 1 ఉంది. దట్ మీన్స్ ఇది ఆల్రెడీ కైండ్ ఆఫ్ మనం ఫైండ్ చేసింది కాబట్టి ఏమీ చేయక్కర్లేదు. 6కి అగైన్ చూస్తే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మీరు ఏమీ చేయక్కర్లేదు. 8కి 1 లేదు కాబట్టి మేక్ దిస్ 1. సో ఫైనల్గా ఈ యొక్క లిస్ట్లో ఎన్ని 1s ఉంటే దే ఆర్ ఆల్ ద యూనిక్ ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యాషింగ్. సో మనం ఏం చేసాం? బేసిక్గా ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ సింపుల్. బేసిక్గా హ్యాష్ ఫంక్షన్ ఈజ్ మ్యాపింగ్ ద ఎలిమెంట్ విత్ ద ఇండెక్స్. ఓకే, సో కాంప్లెక్స్ హ్యాష్ ఫంక్షన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసి బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక రకంగా ఇది ఏంటంటే ఇది ఒక హ్యాష్ టేబుల్ అనమాట. ఓకే, సో ఈ హ్యాష్ టేబుల్ ఏంటి? ఒక అర్రే. కాబట్టి ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ ఇండెక్స్లో కేవలం ఒక ఎలిమెంట్ మాత్రం పెట్టగలిగాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ దిస్ సెల్ఫ్ యాజ్ అ లింక్డ్ లిస్ట్. ఓకే, ఆర్ బేసిక్గా ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ బదులు, సింగిల్ ఎలిమెంట్ బదులు దీన్నే ఒక వెక్టర్గా చేయొచ్చు మీరు, ఆర్ దీన్నే ఒక అరేగా చేయొచ్చు. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ దాట్ డిఫరెంట్ హ్యాష్ టేబుల్ ఇంప్లిమెంటేషన్ మారుతూ ఉంటాయి. అండ్ బేసిక్గా మీరు ఈ ఎలిమెంట్స్ని, ఈ కీస్ని ఎలా మ్యాప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి హ్యాష్ ఫంక్షన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ వాట్ ఈస్ హ్యాషింగ్. బట్ ఈ హ్యాషింగ్ గురించి తెలియకపోయినా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. బట్ దిస్ కమ్స్ అండర్ హ్యాషింగ్ కాబట్టి కొంత బ్రీఫ్గా చెప్పాలనిపించింది. ఓకేనా, గ్రేట్. నౌ కమింగ్ టు ద కోడ్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ IO స్ట్రీమ్, ఓకే, అన్ఆర్డర్డ్ సెట్, ఓకే, STD, ఓకే, దిస్ ఈజ్ ARR1, ఓకే, ARR2, N అంటే ARR1 యొక్క సైజ్, M అంటే ARR2 యొక్క సైజ్. ఓకే, దెన్ వీఆర్ డిక్లేరింగ్ అ అన్ఆర్డర్డ్ సెట్. దీంట్లో మనం యూనియన్ని ఫైండ్ చేద్దాం. ఏం చేస్తున్నాం? లూప్ చేసి ఏలో ఉన్న వాటన్నిటిని ఏం చేస్తున్నాం?
ఏ అంటే ఇక్కడ ARR1. సో ఫస్ట్ అర్రేలో ఉన్న వాటిని అన్నిటిని సెట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సిమిలర్లీ array2 ఫైనల్లీ దాని యొక్క కౌంట్ని, సో సెట్ యొక్క సైజ్ని ప్రింట్ చేస్తున్నాం. దిస్ విల్ బీ ద యూనియన్. ఫర్ ఇంటర్సెక్షన్ ఇంకొక కొత్త సెట్, ఓకే, ఐ కౌంట్ అనే ఒక కౌంట్ వేరియబుల్ = 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఉన్న వాటిని అన్నిటిని array1లో ఉన్న వాటిని అన్నిటిని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత array2లో ఉన్న బేసిక్గా ఎలిమెంట్కి, ప్రతి ఎలిమెంట్కి array2లో ఉన్న ఈచ్ ఎలిమెంట్కి ఆల్రెడీ సెట్లో బేసిక్గా మ్యాచింగ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు. సో set1 డాట్ ఫైండ్ ARR2 ఆఫ్ I. సో ARR2లో సెకండ్ అర్రేలో ఏం చేస్తున్నప్పుడు, ఇటరేట్ చేస్తున్నప్పుడు, లూప్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఆ ఎలిమెంట్ ఆల్రెడీ set1లో ఉందా. set1 అంటే ఏంటి, మనం క్రియేట్ చేసిన సెకండ్ సెట్ ఇన్ విచ్ ఆల్రెడీ ARR1 ఎలిమెంట్స్ వర్ ఇన్సర్టెడ్. సో అది ఆల్రెడీ ఉందా అని చెప్పి చెక్ చేస్తున్నాం. సో బేసిక్గా ఈ సింటాక్స్ ఏంటంటే set1 డాట్ ఫైండ్ ARR2 డాట్ I, set1 డాట్ ఫైండ్ ARR2 ఆఫ్ I నాట్ ఈక్వల్ టు set1 డాట్ ఎండ్. అంటే మీనింగ్ ఏంటంటే, whenever you use dot find function in C++ unordered set, అది ఏం చేస్తుందంటే బేసిక్గా మీకు ఒకవేళ ఆ యొక్క స్పెసిఫిక్ లిస్ట్ లోపల, ఆ యొక్క స్పెసిఫిక్ సెట్ లోపల ఒకవేళ ఈ ఎలిమెంట్ ARR2 ఆఫ్ I దొరకకపోతే, ఇఫ్ దట్స్ నాట్ మ్యాచింగ్, మీకు set1 డాట్ ఎండ్ అనే కైండ్ ఆఫ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. పాయింటర్ కాదు, రెఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారంటే నాట్ ఈక్వల్తో కైండ్ ఆఫ్ కంపేర్ చేస్తున్నారు. సో ఒకవేళ ఫైండ్ అనే ఫంక్షన్ set1 డాట్ ఎండ్ ఒకవేళ ఇవ్వకపోతే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ దొరికేసినట్టు. కాబట్టి కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు అండ్ set1 నుంచి ఆ ఎలిమెంట్ నుంచి పీకేస్తున్నారు. ఓకే, set1 నుంచి ఆ ఎలిమెంట్ని పీకేయడానికి కారణం ఏంటి, ఈ విధంగా తీస్తానా. ఓకే, సో మనకి రిపిటీషన్ ఉంటే ఆ రిపిటీషన్ మనకి బేసిక్గా సెకండ్ టైం కౌంట్ అవ్వకుండా ఉండేందుకు, ఒకవేళ మ్యాచ్ అయితే ఒకసారి డైరెక్ట్గా దాన్ని పీకేస్తున్నాం. ఓకే, ఫైనల్గా I కౌంట్ని ప్రింట్ చేస్తే దిస్ విల్ బీ ఆర్ ఇంటర్సెక్షన్ కౌంట్, విత్ దాట్ రిటర్న్ 0. రన్ చేస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ చేస్తుంది. 6 and 3 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అన్ఆర్డర్డ్ సెట్ ఆర్ జావాలో ఉన్న నార్మల్ సెట్ ఆర్ పైథాన్లో ఉన్న సెట్ వాడి సింపుల్గా ఇటువంటి క్వశ్చన్స్ని విచ్ ఆర్ రిక్వైరింగ్ హ్యాషింగ్ ఆర్ సింపుల్గా మన నార్మల్ 10th క్లాస్ మ్యాథ్స్లో సెట్ని యూస్ చేసి దీన్ని సాల్వ్ చేయగలుగుతున్నాం అనుకుంటే డైరెక్ట్గా దీన్ని యూస్ చేయొచ్చు. గాట్ ఇట్? సో విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు బేసిక్గా ఈ యొక్క సొల్యూషన్ కావాలంటే కామెంట్స్లో ఉంటుంది, ఓపెన్ చేయండి, ఫోక్ చేసుకోండి, సైన్ అప్ ఆర్ లాగిన్. ఫోక్ చేశాక ఆ యొక్క కోడ్ మీకు మీ యొక్క స్పేస్లోకి వస్తుంది. దాంట్లో మీరు కావాల్సిన చేంజెస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.